నమస్కారం, నా పేరు శ్రీకాంత్. చేస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్లోకి అయితే మోటరోలా కంపెనీ ఎక్స్క్లూజివ్గా 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మోటరోలా G10 పవర్ అండ్ మోటరోలా G30. సో ఏదైతే మనం మోటరోలా G10 పవర్ అన్నామో ఇది కైండ్ ఆఫ్ బడ్జెట్ ఎంట్రీ మొబైల్ ఫోన్ అనుకోవచ్చు. సో దీంతో పోల్చుకుంటే మనకి మోటరోలా G30 అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైసెస్ కూడా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ మనకి 10,000 రూపీస్ ప్రైస్ మార్జిన్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ యొక్క ప్రైస్ మార్జిన్లో మనం జస్ట్ 4Gని ఎక్స్పెక్ట్ చేయగలం. సో 5Gని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఎనీహౌ గ్రాండ్స్, ఒకసారి ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ యొక్క మోటో G10 పవర్ అండ్ మోటరోలా G30 ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేనైతే ప్రైసెస్ చూసుకుంటే మనకి మోటరోలా G10 పవర్ అనేది ఖచ్చితంగా కొనొద్దు అంటాను, ప్రైస్ని బేస్ చేసుకొని. సో మోటరోలా G30 అనేది మీ యొక్క పర్సనల్ ఒపీనియన్. సో లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకుంటే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ యొక్క డిజైన్ వైజ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ లుక్ మాత్రం ఎగ్జాక్ట్గా మోటో G10 పవర్ది, అట్ ద సేమ్ టైం మోటరోలా G30 మనకి ఫ్రంట్ సైడ్ ఎగ్జాక్ట్గా సేమ్ లుక్ అయితే ఉంటాయి. 2 మొబైల్ ఫోన్స్లో మనకైతే వాటర్ డ్రాప్ నాచ్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మనకి స్క్రీన్ సైజ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 6.51 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే యూస్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి స్క్రీన్ టైప్ కూడా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో అయితే IPS ప్యానల్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏదైతే మనకి హ్యాండ్ వేరియంట్ ఉందో మోటరోలా G30, సో దీంట్లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే నియర్లీ 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ యూస్ చేయడం జరిగింది. అండ్ మోటో G10 పవర్లో స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అయిన 60 Hz ప్యానల్ అయితే లాంచ్ చేశారు. సో ఇది ఒక లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. రిఫ్రెష్ రేట్ దగ్గర పెద్ద దాంట్లో 90 Hz అయితే ఉంటుంది, చిన్న దాంట్లో అయితే నార్మల్గా 60 Hz అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గమనించాలి. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఆండ్రాయిడ్ వర్షన్. సో ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం ఆండ్రాయిడ్ 11 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక గుడ్ మార్న్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది కాబట్టి. సో వెరీ సూన్ అయితే మనకి ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13 అయితే ఖచ్చితంగా రోల్అవుట్ అయితే చేస్తారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ 2021లో కొన్ని ఫోన్స్కి అయితే మనకి ఆండ్రాయిడ్ 10 లాంచ్ చేస్తున్నారు. సో అటువంటి టైంలో మనకి ఆండ్రాయిడ్ 12తో స్టాప్ అయిపోతాయి. బట్ ఆండ్రాయిడ్ 11తో లాంచ్ చేశారు కాబట్టి ఆండ్రాయిడ్ 13 దాకా అయితే మనం అయితే వెళ్ళొచ్చు అప్గ్రేడబిలిటీ. సో ఇంక నెక్స్ట్గా మనం చేసుకోవాల్సిన UI. సో మనకు తెలిసిందే మోటరోలా కంపెనీ యొక్క యూజర్ ఇంటర్ఫరెన్స్ చాలా నీట్గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనకి దీంట్లో దొరికిద్ది. ఎటువంటి మనకి బ్లోట్వేర్ కానీ ప్రీ ఇన్స్టాల్ యాప్స్, బల్కీ నాన్ సెన్స్ యాప్స్ అంటాం కదా, సో అటువంటి యాప్స్ ఏమి ఉండదు. జస్ట్ మనకి ఎలాగైతే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉంటాయో సో అదే మాదిరిగా మనకి మోటరోలా అయితే నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా దొరికిద్ది. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. సో ఇక్కడ నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, ఎస్పెషలీ మోటో G10 పవర్లో. సో ఎందుకంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి 10,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. బట్ దీంట్లో వాడిన ప్రాసెసర్కి క్వాల్కమ్ ప్రాసెసరే స్నాప్డ్రాగన్ 460 వాడడం జరిగింది. ఇది మనకి ఆక్టా ప్రాసెసర్. దీంట్లో మనకి టోటల్గా 8 కోర్స్ అయితే ఉంటాయి. క్లాక్ స్పీడ్ చూసుకుంటే 1.8 GHz. అండ్ దీంట్లో GPU వచ్చేసరికి మనకి Adreno 610 GPU వాడారు. సో చూసారు కదా, ఈ యొక్క స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో డెఫినెట్లీ యూత్కి అయితే ఖచ్చితంగా నేనైతే ఈ మొబైల్ ఫోన్ రికమెండబుల్ అయితే ఖచ్చితంగా చేయలేను. సో ఎవరైతే మన ఇంట్లో ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, మన అమ్మమ్మ వాళ్ళు, సో అటువంటి వాళ్ళకైతే ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు హెవీగా మల్టీ టాస్కింగ్ కానీ గేమింగ్ కానీ హెవీ రన్నింగ్ అప్లికేషన్స్ కానీ అటువంటి యూస్ చేయరు. సో అటువంటి వాళ్ళకైతే ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది మోటో G30. సో దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి అగైన్ క్వాల్కమ్ ఫ్యామిలీ ప్రాసెసరే, బట్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో గాయ్స్, డెఫినెట్లీ మనకి ఇదైతే ప్రీవియస్ జనరేషన్ అంటే స్నాప్డ్రాగన్ 665తో పోల్చుకుంటే ఈ యొక్క 662 అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లేటెస్ట్ మోడల్స్ ఇంట్లో వాడారు. సో డెఫినెట్లీ మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో మోటరోలా G30లో అయితే 662 వాడడం జరిగింది. సో ఇది కూడా మనకి సేమ్ ఆక్టా ప్రాసెసర్, టోటల్గా 8 కోర్స్ అయితే ఉంటాయి. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.0 GHz అండ్ Adreno 610 GPU దీంట్లో అయితే యూస్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ మల్టీ టాస్కింగ్కి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్కి డే టు డే యూసేజ్కి ఎటువంటి ఇష్యూ అయితే ఖచ్చితంగా అయితే మనకి ఉండదు. సో హ్యాపీగా అయితే మనం పికప్ చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ మొబైల్ ఫోన్ని. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ యొక్క బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ అగైన్ ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనమైతే మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే మనకి లో అండ్ వేరియంట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకుంటున్నాం కదా మోటరోలా G10 పవర్, దీంట్లో మనం మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా అప్ టు మెమరీని 1 TB దాకా అయితే ఇంకా
ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నియర్లీ 1 TB దాకా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. సో ఏదైతే మనకి మోటరోలా G30 ఉందో హ్యాండ్ వేరియంట్ అని చెప్పుకున్నాం కదా, బట్ దీంట్లో మాత్రం మనం మైక్రోఎస్డి కార్డ్ స్లాట్ యూజ్ చేసుకోండి. జస్ట్ 512 GB వరకు అయితే ఎక్స్పాండబిలిటీ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ గా మనం చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఏదైతే మనకి మోటరోలా G10 పవర్, ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, థర్డ్ క్యామ్ అండ్ ఫోర్త్ క్యామ్ వచ్చేసరికి 2+2 డెప్త్ సెన్సర్ అండ్ మ్యాక్రో. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదర్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనకి మోటరోలా G30 ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా క్వాడ్ కెమెరా సెటప్. బట్ ఇక్కడ మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ థర్డ్ కెమెరా అండ్ ఫోర్త్ కెమెరా చూసుకుంటే అగైన్ 2+2 డెప్త్ సెన్సర్ అండ్ మ్యాక్రో అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క పర్టికులర్ మొబైల్ ఫోన్లో మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసరికి సెల్ఫీ షూటర్ వచ్చేసరికి జస్ట్ 13 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ షూట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మీరు గమనించినట్లయితే మోటో G10 పవర్లో మోటరోలా G30 ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ బ్యాక్ సైడ్లో థర్డ్ కెమెరా, ఫోర్త్ కెమెరా 2+2 అనే డ్రామా స్టార్ట్ చేశారు. సో యూజువల్లీ మనం 2+2తో ఎటువంటి బ్యూటిఫుల్ అద్భుతమైన షార్ట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోలేం. జస్ట్ ఇవి కంపెనీ ఎందుకు ఇస్తారంటే డిజైన్ వైజ్గా లుక్ బాగోవడానికి, నెక్స్ట్గా చూసుకుంటే కస్టమర్కి హైప్ క్రియేట్ చేయడానికి. మన దాంట్లో 4 కెమెరాస్ ఉన్నాయి అని హైప్ క్రియేట్ చేసి మొబైల్ ఫోన్ అమ్మటానికి. సో అంతకుమించి మనం అయితే దాన్ని ఏమి యూస్ చేసుకోలేము. సో ఏదైతే మనకి వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ ఉందో, సో ఈ యొక్క ఫస్ట్ కెమెరా, సెకండ్ కెమెరా, సో దీన్నే బేస్ చేసుకొని మీరైతే పికప్ చేసుకోవాలి. ఇంకా అఫ్కోర్స్ మనకి మోటరోలా యొక్క వీడియోస్ కానీ అవుట్పుట్ కానీ ఇమేజెస్ అవుట్పుట్ కానీ మనకి తెలియదు కాదు, వీళ్ళ యొక్క కెమెరా ఆప్టిమైజేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో రియల్లీ మోటరోలా ఫోన్స్ యొక్క కెమెరా ఆప్టిమైజేషన్ బాగుంటుంది. సో మనకి ఇమేజెస్ వీడియోస్ తీసినా సరే ఒక మొబైల్ ఫోన్లో క్వాలిటీ, ఇమేజెస్ క్వాలిటీ రియలిస్టిక్ న్యాచురల్గా కలర్ స్కిన్ టోన్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన బ్యాటరీ డిపార్ట్మెంట్. ఏదైతే మనకి మోటరోలా G10 పవర్ ఉందో దీంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 6000 mAh బ్యాటరీ మనకి బాక్స్లో 20 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకి అనదర్ వేరియంట్ హ్యాండ్ వేరియంట్ అని చెప్పుకుంటున్నాం కదా మనం మోటరోలా G30, దీంట్లో వచ్చేసప్పటికి మనకి జస్ట్ 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ 20 వాట్స్ అడాప్టర్ అయితే దీంట్లో ఇస్తున్నారు. సో చూసారు కదా, మనకి ఏదైతే లో అండ్ వేరియంట్ అనుకున్నామో దాంట్లో వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ. బట్ ఏదైతే మనం హ్యాండ్ వేరియంట్ మోటరోలా G30 అని చెప్పుకుంటున్నాం కదా, జస్ట్ ఇక్కడైతే మాత్రం 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అఫ్ కోర్స్ మనకి బాక్స్లో మాత్రం ఛార్జింగ్ అడాప్టర్ మాత్రం 20 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, యొక్క 2 మొబైల్ ఫోన్స్ మనకి కనెక్టివిటీ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. 2 సిమ్ కార్డ్స్ 4G నెట్వర్క్ యూజ్ చేసుకోవచ్చు, వైఫై, బ్లూటూత్, GPS ఇవన్నీ కామనే. బట్ ఏదైతే మనకి హ్యాండ్ వేరియంట్ ఉందో మోటరోలా G30, ఇదైతే మనకి NFC అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఎవరైతే NFC పేమెంట్స్ చేసుకుంటారో సో వాళ్ళకైతే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయింది. బట్ మోటరోలా G10 పవర్లో అయితే మనకి NFC అయితే ఎనేబుల్ అయితే చేయలేదు. అండ్ ఇంకా నెక్స్ట్గా చూసుకోవాల్సింది మనకి ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి IP52 వాటర్ రెసిస్టెన్స్. సో డెఫినెట్లీ అనుకోకుండా మొబైల్ ఫోన్ మనకి తడిసినప్పటికి కూడా అంత త్వరగా ఏమి మొబైల్ ఫోన్ ఏమి ఖరాబ్ అయిపోదు, IP52 రేటింగ్ ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఫేస్ అన్లాక్ కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది వెయిట్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకి మోటరోలా G10 పవర్ ఉందో దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 220 grams. అండ్ అదర్ హ్యాండ్ చూసుకుంటే మనకి మోటరోలా G30 దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకు నియర్లీ 197 grams అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 220 grams ఉంది కదా మోటరోలా G10 పవర్. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ స్టార్టింగ్లో బాగానే ఉండేది, బట్ మనం యూజ్ చేసే కొద్దికి మనకి కొద్దిగా బోర్ ఫీల్ అవ్వచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే మనకి వెయిట్ అనేది అప్రాక్సిమేట్లీ 1/2 kg దాకా అయితే ఉంది. సో అది మీరు గమనించుకోండి. మనకి బిల్ట్ క్వాలిటీ కూడా రెండు ఆల్మోస్ట్ ఒకటే, సేమ్ బిల్ట్ క్వాలిటీ, సేమ్ మెటీరియల్, పాలీకార్బోనేట్ బాడీ యూజ్ చేస్తారు. సో ఏదైనా సరే ఒకసారి మీరు పికప్ చేసుకునేటప్పుడు ఆ వెయిట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకొని డిసిషన్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకైతే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఎక్కువగా ట్రాఫిక్లో కాల్స్ పికప్ చేస్తూ ఉంటారో బయట నాయిస్ ఉన్న ఏరియాలో, సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే హెల్ప్ఫుల్ అయింది. సో 2 మొబైల్ ఫోన్స్ అయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అవైలబిలిటీకి అయితే ఉంది. అండ్ ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకి డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ కీ ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనకి ట్యాప్ చేయగానే గూగుల్ అసిస్టెంట్ యాక్టివ్ అయింది. సో మన వాయిస్ కమాండ్స్ ద్వారా తెలిసిందే కదా మీకు, అది మనం వాయిస్ కమాండ్స్ ద్వారా టాస్క్లు అయితే ఓపెన్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్గా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ అయితే 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ సేమే
ఉంటాయి. జస్ట్ మనకి ఎక్కడైతే ఆ బ్యాక్ సైడ్ కెమెరా పెద్ద హ్యాండ్ వేరియంట్లో 64 మెగా పిక్సెల్ ఉంటుంది, లో అండ్ వేరియంట్లో వచ్చేసరికి మాత్రం 48 మెగా పిక్సెల్. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. హ్యాండ్ వేరియంట్లో 662 క్వాల్కమ్ ఫ్యామిలీ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్, అండ్ లో అండ్ వేరియంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్. సో ఇంకా ఓవరాల్గా మనం ప్రైసెస్ చూసుకుంటే మనకి ఏదైతే లో అండ్ వేరియంట్ ఉందో మోటరోలా G10 పవర్, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనకి 10,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ సేల్ వచ్చేసరికి మార్చ్ 16th 12 PM కి. అండ్ అదర్ హ్యాండ్స్ అయితే చూసుకుంటే మనకి మోటరోలా G30, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ 11,000 రూపీస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ సేల్ వచ్చేసరికి మార్చ్ 17 ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా 12 PM కి అయితే సేల్ అయితే పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రైసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో స్పెక్స్ అనేవి ప్రైసెస్ ఖచ్చితంగా అయితే మ్యాచ్ అవ్వదు. ఎస్పెషలీ మోటరోలా G10 పవర్ స్నాప్డ్రాగన్ 460 ఉన్న ప్రాసెసర్ని వీళ్ళైతే మనకి 10,000 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. సో దీనికి బదులు మనం రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే ఫార్ బెటర్ అయితే పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకసారి మీరు కొనే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మోటరోలా G30, సో దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ యూస్ చేశారు. సో నేనేం బాగోలేదు అనట్లేదు, బట్ ఇదే ప్రైస్కి మనకి రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే ఫుల్ HD ప్లస్ ప్యానల్ ప్రొవైడ్ చేశారు. బట్ వీళ్ళు చూసుకుంటే జస్ట్ HD ప్లస్ ప్యానల్తో స్టాప్ చేస్తారు. సో ఎనీహౌ ఒకసారి కొనే ముందు రెడ్మీ 9 ప్రైమ్, 9 పవర్, రియల్మీ నార్జో 30 సిరీస్ ఒకసారి ఇవి కూడా ఒక లుక్ అయితే వేయండి. సేమ్ ప్రాసెసరే ఉంటుంది, 662 ప్రాసెసరే. సో ఒకసారి కంపేర్ చేసుకొని నిర్ణయం తీసుకోండి. అండ్ ఇంకా ఫైనల్గా చూసుకుంటే మనకి యూజువల్లీ మనకి మోటరోలా G సిరీస్ అనేవి ప్రైసెస్ చాలా అగ్రెసివ్గా పెడుతూ ఉంటారు. బట్ ఈసారి ఏమైందో తెలీదు. ఎస్పెషలీ ఆ యొక్క మోటో G10 ప్రైస్ అనేది ఆ యొక్క ప్రైస్కి అనేది ఖచ్చితంగా వాల్యూ అయితే టాలీ అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో దాట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకోసం టెక్నాలజీకి సంబంధించిన వీడియో చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.